రాజమహేంద్రవరం 17వ డివిజన్ అంబికానగర్ 2, 3 వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని ఆల్కాట్ గార్డెన్స్ 17వ డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. అంబికానగర్ 2, 3 వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులతో పాటు ఎన్క్లూ అపార్ట్మెంట్ ఎదురుగా సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం, బొగ్గుల దిబ్బ మొదటి వీధి అడ్డ రోడ్డులో సీసీ రోడ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. 17వ డివిజన్లో సాయికృష్ణ, శంభోనగర్, అంబికానగర్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కూటమి ఇన్ఛార్జ్ రొంపిచర్ల యాంటోనీదాస్, జనసేన నాయకురాలు పోలిశెట్టి అలివేలు మంగతాయారు, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, అక్షయ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ తో పాటు డివిజన్ కు చెందిన నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ముందుకెళ్తున్నాం. కొన్ని రోడ్లు, కాలువలు ప్రారంభించడం, కొన్ని రోడ్లు కొత్తగా వేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. రాజమండ్రి రూరల్ మండలంలోను, రాజమండ్రి నగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ శంభూనగర్లోను, బొగ్గుల దెబ్బలోను, అంబికానగర్లోను, 18వ డివిజన్లోను, 19వ డివిజన్లో కళ్యాణ మండపాలు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బొమ్మూరులో దాదాపు 3,50,00,000 రూపాయలతో పనులు ఇవాళ ప్రారంభించాం. ఇప్పటికే బొమ్మూరులో 13 కోట్ల రూపాయలతో పనులు అంకితం భావంతో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేయడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి నెల 36 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. మహిళలకి ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కానీ, 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ అమలవుతోంది. ఇవాళ ప్రతిదీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒక దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాంతంలో రైతు బజార్ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇసుక లారీలు రావడం కొంత ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా మార్పు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఐఎల్టీడీ మీదుగా వెళ్ళే డ్రైన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ఐఎల్టీడీ పాత రైల్వే గేట్ దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా ఒక పెద్ద భారీ ఎత్తున డ్రైన్ చేసి ధవళేశ్వరం మెయిన్ రోడ్డు వెడల్పుని పెంచుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమం అమలు చేయబోతున్నాం. ధవళేశ్వరం వరకు కూడా రోడ్డు అభివృద్ధి చేయడం, అలాగే ఈస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు భారీగా ఇంప్రూవ్ చేసాం, బొమ్మూరు నుంచి తాడితోట దాకా ఇక్కడ ఆల్కాట్ తోటలో ట్రాఫిక్ రద్దీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దానివైపు కూడా మేము దృష్టి సారిస్తున్నాం.